హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం దిక్కులు చూస్తున్న సంగతి తెలిసిందే. మెడికల్ ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది. వరుసగా వెలుగు చూస్తున్న డయేరియా కేసులు, ఫుడ్ పాయిజన్ కేసులతో రాష్ట్రం అల్లాడుతోంది. కొన్ని లక్షల మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. మొన్న చూసినాం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళను రినోవేట్ చేసే కార్యక్రమంలో భాగంగా బెంచీలు వేపిస్తే వాటి మీద గ్లూకోజ్ బాటిల్స్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్న ఫోటోలు బయటకు వచ్చినాయి కదా. సో అది ప్రత్యక్ష నిదర్శనం. తాజాగా పల్నాడులో మరోసారి డయేరియా మృత్యుగంటికలు. దాచేపల్లి మండలం అంజనాపురంలో విజృంభించిన అతిసారం. 2 మృతి, ఆసుపత్రుల్లో మరో 14 మందికి చికిత్స. జూలైలోనే డయేరియాకు 3 మండలాల్లో 10 మంది మృతి. కలుషిత నీరు, అపరిశుద్ధం కారణమని అధికారుల నిర్ధారణ. సరైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు మరోసారి డయేరియా విజృంభణ. జూలైలో వ్యాధి ప్రబలిన సరైన చర్యలు చేపట్టలేదు. సో ఒకటా రెండా, రోజు ఎన్నో కేసులు. గుర్లలో కలరా, డయేరియా బాధితుల్లో కలరా లక్షణాలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ. గుర్ల తాగునీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా. సెప్టెంబర్లో డయేరియా మృత్యుగంటికలు. అప్పట్లోనే విజయనగరం జిల్లా గుర్ల మండలంలో వ్యాధి వ్యాప్తి. సో ఇవన్నీ ఎటకేలకు కదలిక. విజయనగరం జిల్లా గుర్ల పిహెచ్సిలో 8 బెడ్స్ ఏర్పాటు. ఈ రోగానికి మందేది చూసిరు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళ కోసం ఏర్పాటు చేసిన బెంచ్ల మీద కూర్చోబెట్టి పడుకోబెట్టి గ్లూకోజులు పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది బాబు గారి పాలన. మొత్తం ఇప్పటికే 5-6 మెడికల్ కాలేజీలను, మెడికల్ యూనివర్సిటీలను క్లోజ్ చేయించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతిలో మన కులపోళ్ళ హాస్పిటల్స్ అవన్నీ బెడ్లు నిండిపోయి కలకల్లాడాలి కదా. జనం జలజల వైద్య రంగం కోసం, వైద్యం కోసం డబ్బులు సమర్పించుకోవాలి, ఆస్తులు అమ్ముకొని. సో అందులో భాగంగా చేసిన విజనరీ పాలన అనమాట ఇది. 1-2 కాదు, ఈ 4 నెలల పాలనలో ఎన్ని కేసులు అంటే ఇక ఇది ఒక పెద్ద బుక్లెట్ అనమాట. ఇప్పుడు పిలిస్తే పలికేందుకు డాక్టర్లు రెడీగా లేరు, ఫోన్ చేస్తే వచ్చేందుకు అంబులెన్స్లు అందుబాటులో లేవు. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చోడు కాబట్టి గడప గడపకు వైద్యం పేరుతో ఏదో ప్రయత్నం చేసిండు, ప్రయోగం చేసిండు. అది వేస్ట్. ఎందుకంటే అది రాజారెడ్డి రాజ్యాంగంలో భాగంగా చేసింది కాబట్టి ప్రజల మేలు కోసం కాదు అది. ఇట్లా చేస్తే ఇది పాలన అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనిషి అన్నాక రోగాలు రావా? వస్తాయి. రోగం వచ్చినాక హాస్పిటల్ అనేవి ఉంటాయి కదా, అవి ప్రైవేట్ ఆసుపత్రులు. వాటిలోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దాన్ని నువ్వు రివర్స్ చేసి ప్రభుత్వమే వైద్యం అందిస్తామంటే అటెట కుదురుతుంది. ప్రైవేటు మెడికల్ మాఫియా, కార్పొరేట్ రంగం ఏమైపోతుంది? వాళ్ళంతా అనాథలు అయిపోరు, వాళ్ళ ఆస్తులకు మళ్ళీ ఎసరు వస్తుంది కదా. సో ఇవన్నీ అర్థం చేసుకోకుండా జగన్ అన్ని పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి జనాభాకు దోచిపెట్టే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు అట్లా కాదు, కార్పొరేట్లకు మేలు చేసే విధంగా ఇవన్నీ అనమాట. ఇడ్లీలు తిని ఫుడ్ పాయిజన్ కేసులు, ఆఖరికి మెడికల్ కాలేజీల్లో పనిచేసే నర్సులకు కూడా వాళ్ళు కూడా ఫుడ్ పాయిజన్ కేసులకు బలైతుంటే దిక్కేది? అసలు వైద్య శాఖ రాష్ట్రంలో ఉందా? అంబులెన్సులు పనిచేస్తున్నాయా? ఇట్లా ఇచ్చేందుకు వాలంటీర్లను, విలేజ్ సెక్రటేరియట్లను 0 వేకెన్సీస్తో ఆ పోస్టులన్నీ ఫిల్ చేయిస్తే జగన్ పిచ్చోడు అనమాట. ఎప్పుడు తెలుసుకుంటారేమో. బాబు గారు విజనరీ పాలన అంటే ఇదే మరి. సో దీనికి మద్దతు పలుకుదాం మనం కూడా. మెడికల్ మాఫియాకు తలో చేసి ఆదుకుందాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు 1 కోటి 2 కోట్లు నష్టం వచ్చినా కూడా అది పెద్ద రాష్ట్ర ఖజానాకు ఇబ్బందికరం కదా. ఇట్లా ప్రజల అనారోగ్యానికి గురైతే అది బాగుంటుంది అనమాట, కన్నుల పండుగ చూడడానికి. మళ్ళీ మనమే ఆరోపణలు చేస్తూ ఉంటాం. శవం దొరికితే పోయి చిక్కటి చిరునవ్వుతో నవ్వి సెల్ఫీ తీసుకొని వస్తాడు అని. ఇట్లా జనం చేస్తూ ఉంటే మాత్రం మన కళ్ళకు కనపడదు అనమాట. సిగ్గులేని బతుకులు. పండగ పూట ఎందుకు లేని తమాయించుకుంటున్నాం, కానీ ఇంకా చాలా చూడాలి. ఈ పాలనను స్క్రూటినీ చేయాలంటే ఇంకా చాలా చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.